మన దగ్గర ఈ కోడింగ్ నేర్పించే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో 3 months కోర్స్ తర్వాత బయటికి జాబ్ అప్లై చేసే ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఇంటర్వ్యూని ఎలా అటెండ్ చేయాలన్న ప్రాసెస్ దగ్గర నుంచి మనం ఎలా వాడిని గైడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? సో మన దగ్గర అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందండి. అంటే మీరు అదర్ ఇన్స్టిట్యూట్స్ కి కోడ్నానికి డిఫరెన్స్ చూస్తే అదర్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లోనూ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ లో ఇండెక్స్ లో ఎట్లా అయితే ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్ ఎట్లా అయితే ఉంటాయో అట్లాగా ఉంటాయి. కోడ్నాన్లో అట్లా ఉండదు. మనం ఇప్పుడు ఇదంతా కూడా ఒక 10 weeks కోర్స్ అనుకోండి. 10 weeks ఫర్ సపోజ్ 10 weeks కోర్స్ అన్నప్పుడు ఎవ్రీ వీక్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాము. ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ఏం కాన్సెప్ట్స్ కావాలో ఆ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం. అప్పుడు స్టూడెంట్ కి కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంటది, ఇటు నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాని ఇమ్మీడియట్ అవుట్పుట్ చూస్తాడు. మన బ్రెయిన్ కి ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటే ఇంకా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకని మొత్తం కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటది.